వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. కామారెడ్డి జిల్లా ముత్యంపేట గ్రామంలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. దోమకొండ మండలంలోని ముత్యంపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన స్థలాన్ని శిరీష్ గౌడ్ అనే కాంగ్రెస్ నేత అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని నిర్మాణాలు చేపడుతున్నాడు. ముత్యంపేట గ్రామానికి చెందిన శిరీష్ గౌడ్ గతంలో ఉప సర్పంచ్ గా ఎన్నికయ్యాడు. కబ్జా చేసిన పాఠశాల స్థలాన్ని పలువురు పేరు మీద రిజిస్ట్రేషన్లు చేయించి చివరకు శిరీష్ గౌడ్ తన పేరున స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. గతంలో ఈ స్థలాన్ని ఒక దాత పాఠశాలకు విరాళంగా ఇచ్చినట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. నిర్మాణాలు చేపడుతున్న సమయంలో గ్రామస్తులకు శిరీష్ గౌడ్కు మధ్య గతంలో పలుసార్లు గొడవలు జరిగాయని వారు అంటున్నారు. దీంతో గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించడంతో పాఠశాలలకు సంబంధించిన స్థలంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించింది. గతంలో ఇటు స్థలాన్ని ఒక దాత పాఠశాలకు విరాళంగా ఇచ్చినట్టు తెలిపారు గ్రామస్తులు. లింగంపల్లిలో ఫుట్పాత్లపై అక్రమ దుకాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. వీఎస్టీ నుంచి లింగంపల్లి ప్రాంతంలో ఫుట్పాత్లపై అక్రమంగా నిర్మాణాలు యథేచ్ఛగా వెలిశాయి. గత కొంతకాలంగా ఫుట్పాత్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో పలుమార్లు అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు పోలీసుల సహాయంతో చర్యలు చేపట్టి ఆక్రమణలను తొలగించారు. 2 రోజుల పాటు హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో శంకుస్థాపనలు, భూమి పూజలు, జలహారతి కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. గ్రామానికి రోడ్లను మెరుగుపరిచే దిశగా ఫోకస్ పెట్టారు ఎమ్మెల్యే బాలకృష్ణ. లేపాక్షి మండలం మానేపల్లిలో 2,60,00,000 వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. జేసీబీపై కూర్చొని డ్రైవింగ్ చేయడంతో కార్యకర్తలందరూ ఒక్కసారిగా జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే బాలకృష్ణ పూలమతి దగ్గర హాంద్రీ నది జలాల చెరువులో జలహారతి కార్యక్రమం చేపట్టారు. మల్కజ్గిరి జోనల్ కార్యాలయం ఎదుట హిందూ సంఘాలు నిరసన తెలిపాయి. గతంలో నేరేడ్మేట్లో శివాజీ మహారాజు విగ్రహం అనుమతులను జీహెచ్ఎంసీ పోలీసు అధికారులు సీజ్ చేశారు. దీంతో విగ్రహం కోసం హిందూ సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు ఆర్డర్ ఉన్న శివాజీ మహారాజు విగ్రహానికి అనుమతిని ఇవ్వడం లేదని హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. జోనల్ కమిషనర్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మేడారం జాతరలో 10 రూపాయల కోవా బన్ అమ్ముకుంటున్న ఒక సామాన్య వ్యాపారిని కొందరు యూట్యూబర్లు వ్యూస్ కోసం వేధించిన తీరు సభ్య సమాజాన్ని కలిచివేస్తోంది. నంద్యాల జిల్లాకు చెందిన షేక్ వలికి జరిగిన అవమానంపై అటు రాజకీయ నేతలు ఇటు నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి 300 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి మేడారం జాతరకు వెళ్లారు. అక్కడ కేవలం 10 రూపాయలకే కోవా బన్ విక్రయిస్తూ చిరు వ్యాపారం చేసుకుంటున్న వలిని ఆహార కల్తీ నెపంతో మతాన్ని అడ్డుపెట్టుకుని కొందరు యూట్యూబర్లు వ్యూస్ కోసం నడి రోడ్డుపై నిలదీశారు. కెమెరా ముందు ఆ నిరుపేద కళ్ళలో నీళ్లు తిరుగుతున్నా కనికరం లేకుండా ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ప్రస్తుతం తన స్వగ్రామం వేలుగోడులో ఉన్న పేక్షా వలికి స్థానికులు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ తన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. 396 జయంతి సందర్భంగా హిందూ చైతన్య వేదిక టవర్ క్లాక్ సెంటర్ నుంచి పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల్లో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. భారత మాతాకు జై, ఛత్రపతి శివాజీకి జై అంటూ నినాదాలు చేస్తూ డాన్సులతో సందడి చేశారు. లోక కళ్యాణం కోసం హిందువులందరూ ఐక్యంగా ఉండాలని కన్వీనర్ మల్లికార్జున్ పిలుపునిచ్చారు. ప్రపంచమంతా హిందుత్వం పెరుగుతోందని, ప్రపంచ శాంతి కోసం హైందవ ధర్మం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని పలు గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. గత 10 రోజులుగా నీటి సరఫరా బంద్ కావడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల పరిధిలో నాగాలాపురం చెరువు నుంచి 7 గ్రామాలకు నీటి సరఫరా జరుగుతున్న క్రమంలో సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ దగ్గర 60 HP మోటార్ కాలిపోవడంతో దాదాపుగా 10 రోజుల నుంచి తాగునీరు నిలిచిపోయింది. దాహాన్ని తీర్చుకునేందుకు ఊరు బయట బోర్డులు దగ్గర పడిగాపులు కాస్తున్నారు గ్రామస్తులు. మరికొందరికి కిలోమీటర్ల దూరం వెళ్లి తాగునీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. అధికారులు కానీ నాయకులు కానీ ఎవరు పట్టించుకోకపోవడం లేదని కందనాతి, మసీద్పురం, మాస్మాన్ దొడ్డి, శ్రీరామనగర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల కేంద్రంలో ఇళ్ల స్థలాల బాధితులు నిరసన తెలిపారు. మండలంలోని కాకర్లపల్లి గ్రామం నుంచి సత్తుపల్లి తహసీల్దారు కార్యాలయం వరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. సుమారు 300 మంది ఇళ్ల స్థలాలు లేని పేదలకు సిపిఐ మద్దతు తెలిపింది. ప్రజా సమస్యలను పరిష్కరించి ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. గత 8 నెలల నుంచి తాము పోరాడుతున్న జిల్లాకు చెందిన మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని సిపిఐ హెచ్చరించింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర రోళ్ల మండపంలోని సెంట్ ఫ్యాక్టరీలో కర్ణాటక రాష్ట్ర ఫారెస్ట్ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 173 కేజీల గంధపు చెక్కలను సీజ్ చేశారు. బళ్ళారి జిల్లా సండూరు అటవీ ప్రాంతంలో దాదాపు 2,50,000 రూపాయలు విలువ చేసే 105 కిలోల గంధపు చెక్కలు చోరీ చేసినట్లు సమాచారంతో ఫారెస్ట్ అధికారులు రైడ్ చేశారు. సెంట్ ఫ్యాక్టరీలో విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. పరారీలో ఉన్న కేరళకు చెందిన సెంట్ ఫ్యాక్టరీ ఓనర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రోళ్ల పోలీసులు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బర్కత్పుర కాలనీలోని గాంధీ మెడికల్కు చెందిన మహమూద్ నివాసంలో పట్టపగలే చోరీకి పాల్పడ్డారు. ఓ ఇంట్లో ఎవరు లేని సమయాన లోపలికి చొరబడిన సుమారు 10 తులాల బంగారం, 1,50,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఉన్న మహిళలు పక్క గల్లీకి వెళ్లి తిరిగి వచ్చేలోపే కేవలం అర్ధగంట వ్యవధిలోనే దొంగలు పని పూర్తి చేసి అక్కడి నుండి పరారయ్యారు. ఇంటి తలుపులు, అల్మరాలు పరిశీలించిన బాధితులు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పట్టణంలోని పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు ఆందోళన చేశారు. వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. దళారులు సిండికేట్గా మారి తమను నట్టేటా ముంచుతున్నారని ఆరోపించారు. క్వింటాల్కు 7,500 రూపాయల వరకు ఉన్న పత్తి ధర నేడు ఒక్కసారిగా 5,000 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇలా చేయడం వల్ల క్వింటాల్కు దాదాపుగా 2,000 రూపాయలు రైతులు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్న తమకు కూలీల రేట్లు, రవాణా తదితర ఖర్చులు మరింతగా భారంగా మారుతున్నాయని రైతులు అంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతిలోని అసెంబ్లీ ఆవరణలో చేనేత వస్త్ర ప్రదర్శన జరిగింది. స్వయంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు వస్త్రాలు కొనుగోలు చేశారు. ఆప్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్టాళ్లను స్పీకర్ క్షుణ్ణంగా పరిశీలించారు. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత సంఘాలలో మన రాష్ట్రం నుంచి అత్యధికంగా 32 నుంచి 33 సంఘాలు ఉండడం గర్వకారణమని అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రజలందరికీ మన చేనేత వైభవం తెలియజేసేందుకు ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని అయ్యన్న పాత్రుడు తెలిపారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు అందుబాటులో ఉండే ఈ స్టాళ్లలో నాణ్యమైన వస్త్రాలపై 40% వరకు రాయితీ ఉంటుంది. ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వస్త్రాలన్నీ ఒకే వేదికపై అందుబాటులోకి వస్తాయి. కృత్రిమ మేధ సామర్థ్యం మన ఆలోచనలకు అందనంత దూరంలో ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఏఐ వినియోగం చట్టబద్ధంగా పునర్సమీక్షించేలా ఉండాలన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ప్రధాని ప్రసంగించారు. మానవ అభివృద్ధిలో ఏఐ కీలక భూమిక పోషిస్తోందని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా భారత ఆవిష్కరణ సామర్థ్యాన్ని ఈ సదస్సు చాటుతోందని అన్నారు. కృత్రిమ మేధ వినియోగంలో మానవ్ విజన్ ఉండాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ముందే రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు ఎందుకు తీసుకొస్తున్నాయని ప్రశ్నించింది. దేశాభివృద్ధికి ఆటంకం కలిగించే ఈ తరహా విధానాలపై పునర్సమీక్షించుకోవాలని వలసిన సమయం ఆసన్నమైందని తెలిపింది. తమిళనాడు ఎన్నికల వేళ డీఎంకే ఉచిత విద్యుత్ ప్రతిపాదనపై దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. విద్యుత్ టారిఫ్లను నోటిఫై చేసిన తర్వాత ఉన్నట్టుండి ఉచిత విద్యుత్పై ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సిజిఐ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల ముందే రాష్ట్రాలు ఇలాంటి పథకాలు ఎందుకు తీసుకొస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఒక తమిళనాడు సమస్యే కాదని అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని తెలిపింది. ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్కు బదులు ఉపాధి సృష్టి కోసం కృషి చేయాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచించింది. ఈ పిటిషన్పై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.